జనానికి ఫ్రీ అనే పదం వినపడినంత సొంపుగా మరొకటి చెవులకు సోకదు. ఫ్రీ అంటే ఫినాయిల్ తాగేవాడుంటాడని ప్రతీతి. ఉచితం దేశాధ్యక్షులకు బహుప్రీతి. ఈ ఉచితం ఉచితమా, సముచితమా కాదా అని ఆలోచించరు. అమెరికా అధ్యక్షుడు ఇందుకు మినహాయింపు కాదు. ఉచిత ఎయిర్ ఫోర్స్ 1 ఖతారోడ్డు ఫ్రీగా జంబోజెట్ ఇస్తాట. అది సూపర్ లగ్జరీ బోయింగ్ 747-8 విమానం. ప్యాలెస్ ఇన్ ద స్కై అంటున్నారు. ఆకాశంలో ఎగిరే హర్మ్యంగా అభివర్ణిస్తున్నారు. ప్రైవేట్ బెడ్రూమ్ సూట్, బోర్డ్ రూమ్స్, పాలరాయితో అలరించిన స్నాన గదులు, గ్రాండ్ స్టైర్ కేసు వంటి ఫీచర్స్. అందులో ఆ విమానాన్ని ఖతార్ ఇస్తే ట్రంప్ తీసుకోవడమేనా? ఎవడో విసిరే బిస్కెట్ కోసం అగ్రరాజ్యం అంతగా కక్కుర్తి పడుతోందా? అమెరికా అంతర్జాతీయ పేరు ప్రతిష్టలు కేవలం విమానాల సేకరణ స్థాయికి దిగజారిందా? ఖతార్ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని అమెరికా అధ్యక్షుడు పుచ్చుకోవటం అనైతికం, చట్టవిరుద్ధం అంటున్నారు విమర్శకులు. పైగా భద్రత పరంగా కూడా ప్రమాదకరమని విశ్లేషిస్తున్నారు. ట్రంప్ గిఫ్ట్ తీసుకోవటం సొంత పార్టీ రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత వస్తోంది. ఆ విమానం ధర $400 మిలియన్, అంటే 3,400 కోట్లు. అయితే ఖతార్ గిఫ్ట్ గా ఇచ్చే విమానంలో తాను తిరగబోనని చెబుతున్నారు ట్రంప్. గతంలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వాడిన బోయింగ్ 707 విమానాన్ని సేవల నుంచి తప్పించి మ్యూజియంలో ఓ వస్తువుగా ప్రదర్శనకు పెట్టినట్టే తన పదవీ కాలం ముగిశాక భవిష్యత్తులో ప్రెసిడెంట్ లైబ్రరీకి ఆ విమానాన్ని దానంగా ఇస్తామనంటున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 విషయానికొస్తే అవి 2 విమానాలు. దాదాపు 40 ఏళ్లుగా వాటిని అమెరికా వినియోగిస్తోంది. భద్రతా పరంగా అవి మేలైనవే. కమ్యూనికేషన్ సామర్థ్యాలు, క్షిపణి దాడుల నుంచి కాచుకోవటం, గాల్లోనే ఇంధనం నింపుకోవటం వంటి ఫీచర్స్ వాటి సొంతం. అయితే ఆ పాత డొక్కు విమానాలు అధ్యక్షుడికి నచ్చటం లేదు. వాటిని మార్చాలని ట్రంప్ ఉత్సాహపడుతున్నారు. బోయింగ్ కూడా అదే పనిలో నిమగ్నమైంది. రష్యాకు చెందిన ఓ విమానయాన సంస్థ కోసం బోయింగ్ గతంలో 747 విమానాలు తయారు చేసింది. బోయింగ్ నుంచి విమానాలు కొంటామన్న రష్యన్ విమానయాన సంస్థ ప్రస్తుతం ఉనికిలో లేదు. దీంతో ఆ 747 విమానాలకు బోయింగ్ మార్పులు చేర్పులు చేస్తోంది. కీలక సబ్ కాంట్రాక్టర్ దివాలా తీయటం, అర్హత గల సిబ్బంది కొరత కారణాల నేపథ్యంలో సుమారు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ 747 విమానాల మేకప్ తతంగం ఇంకొన్నాళ్ళు పట్టేటట్టుంది. ట్రంప్ ప్రస్తుత 2వ టర్మ్ ముగిసోలోపు ఆ విమానాలు సిద్ధమయ్యేటట్టు లేవు. దీంతో దేశ అధ్యక్షుడిలో అసహనం పెరిగిపోతోంది. కొందరు అరబ్ నేతలు ఎయిర్ ఫోర్స్ 1 కంటే మెరుగైన విమానాల్లో ప్రయాణిస్తున్నారంటూ ట్రంప్ కళ్ళల్లో కారం చల్లుకుంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ అటువైపే పర్యటనకు బయలుదేరారు. మే 13 నుంచి 16 తేదీల్లో ఆయన సౌదీ అరేబియా, ఖతర్, యుఏఈలో పర్యటిస్తారు. కొసమెరుపేంటంటే కాంగ్రెస్ అనుమతి లేకుండా ఫెడరల్ అధికారులు విదేశీ ప్రభుత్వాల నుంచి విలువైన వస్తువులు, లాభాలు లేదా ప్రయోజనాలు పొందరాదని అమెరికా రాజ్యాంగం సృష్టీకరిస్తోంది. కానీ ట్రంప్కు గిఫ్ట్ రావటంపై విమర్శిస్తుంటే ట్రంప్ మాత్రం నాకు ఫ్రీగా ఫ్లైట్ గిఫ్ట్ వచ్చిందని మీ అందరికీ కుల్లు అన్న తీరుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. మరి ఖతర్ గిఫ్ట్ అంశంలో ట్రంప్ ఏం చేస్తారో? అధ్యక్షుడైన చట్టానికి అతీతం కాదు. విమానాన్ని అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇవ్వజూపటం వెనుక ఖతర్ ప్రయోజనాలు ఏం దాగున్నాయో?